అభయ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. జగనన్న లేఅవుట్లో ఇసుక మాయం, అక్రమ తరలింపుపై పోలీసులకు ఫిర్యాదు. ధ్యానం చేస్తే కలిగే ప్రయోజనాలివే, మిట్స్ లో బ్రహ్మకుమారీస్ మోటివేటర్ శాంతాకృష్ణ వెల్లడి. స్టార్టప్ తో ఉద్యోగాల సృష్టి, విశ్వం ఎఫ్డిపిలో స్పష్టం. అన్నమయ్య జిల్లాలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు బ్రహ్మకుమారీస్ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం మోటివేటర్ బ్రహ్మకుమార్ శాంతాకృష్ణచే మెడిటేషన్ యోగాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ధ్యానం యోగా అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి శాంతాకృష్ణ మాట్లాడుతూ, మనస్సును ఎల్లవేళలా శాంతంగా ఉంచుకుని మంచి చెడులను నిర్ధారించుకునే శక్తి కలిగి ఉండాలన్నారు. మనసు ఏకాగ్రతకు మెడిటేషన్ అనేది చాలా అవసరమని, తద్వారా ఒత్తిడిని జయించే శక్తి కలుగుతుందన్నారు. ఎన్నో రకాల జబ్బులను దగ్గరకు రాకుండా చేయగల శక్తి యోగాకు ఉందన్నారు. యోగా, ధ్యానం క్రమం తప్పకుండా చేస్తే శరీరాన్ని, శరీర అవయవాలను, మనసును నియంత్రించుకోగల సామర్థ్యాన్ని పొందగలరని వివరిస్తూ వాటిపై శిక్షణ ఇచ్చారు. అంగళ్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో ఎంటర్ ప్రెన్యూర్షిప్ అండ్ స్టార్టప్ ఎకోసిస్టమ్ అనే అంశంపై నిర్వహించిన 6 రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపల్ డాక్టర్ రమణారెడ్డి, ముఖ్య అతిథిగా విచ్చేసిన అనంతపురం జేఎన్టీయూ ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ టి నారాయణరెడ్డి మాట్లాడుతూ, స్టార్టప్స్ ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్స్ ను చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశ్యమన్నారు. 6 రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ లక్ష్య సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వారితో పాటు విశ్వం విద్యాసంస్థల చైర్మన్ ఎం ప్రభాకర్ రెడ్డి, అటల్ ఎఫ్డిపి కోఆర్డినేటర్ డాక్టర్ బి శంకర్ నాయక్, ఎంబీఏ అధ్యాపకులు పాల్గొన్నారు. తమ్మళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం కంటేవారిపల్లె వద్ద వేసిన జగనన్న లేఅవుట్లో ఇసుక మాయమవుతున్నట్లు అధికారులు గుర్తించారు. లబ్ధిదారుల కోసం లేఅవుట్ వద్ద గృహ నిర్మాణ శాఖ అధికారులు ఇసుక డంపింగ్ చేశారు. ప్రస్తుతం ఎక్కడి పనులక్కడ ఆగిపోగా ఇసుక మాత్రం రోజురోజుకు తరిగిపోతోంది. నాయకుల ప్రమేయంతో లబ్ధిదారుల ఇసుకను స్థానికులు అక్రమంగా తరలిస్తున్నట్లు ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముదివేడు పోలీసులకే కాకుండా మదనపల్లె సబ్ కలెక్టర్, కురబలకోట తహసీల్దార్ కు సైతం ఫిర్యాదు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ప్రజల సొమ్మును ఎవరికి దొరికింది వాళ్లు దోచుకోవడంలో పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవి ఈనాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.